94.5 లక్షల విలువైన ఖరీదైన గడియారాలు, ఒక విలాసవంతమైన కారు, ఇంకా లెక్కల్లో చూపని నగదు, అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలు, నగదు లావాదేవీల పత్రాలు, ఆస్తి పత్రాలు, లిక్కర్ రవాణా స్కామ్ నిందితుల ఇళ్లలో బయటపడ్డాయి. నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. మద్యం రవాణా టెండర్లలో జరిగిన భారీ అక్రమాల కేసులో ఈడీ అధికారులు గురువారం కీలక సూత్రధారి రాజకస్ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్కామ్లో మనీ లాండరింగ్ కోణాన్ని ఈడీ అధికారులు ఒక ప్రకటనలో వివరించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, విజయ నరసింహారెడ్డి, వల్లు సందీప్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్లకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని వివరించారు. ఈ సందర్భంగా ఖరీదైన వాచీలు, ఓ కారు, నగదుతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏపీసీఐటీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ ప్రభుత్వ ఖజానాకు 195.33 కోట్ల నష్టం జరిగినట్లు గుర్తించింది. ఏపీఎస్బీసీఎల్ లిక్కర్ రవాణా టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చిందని తెలిపింది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కు అనుకూలంగా నిబంధనలు రూపొందించినట్లు దర్యాప్తులు తేలింది అని పేర్కొంది. ఈ సంస్థలను కేవలం ముందు పెట్టి వాస్తవ ఆర్థిక నిర్వహణ నియంత్రణ రాజకస్ రెడ్డి, వాసుదేవరెడ్డి అనుచరులు చేతుల్లోనే పెట్టుకున్నట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈడీ తెలిపిన వివరాల ప్రకారం రాజకస్ రెడ్డి, తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అంజనీ కుమార్లు కలిపి అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి సహకారంతో మార్కెట్ రేట్ల కంటే అధిక ధరలకు లిక్కర్ రవాణా టెండర్లు దక్కించుకున్నారు. అక్రమంగా భారీ లాభాలు పొందారు. రాజకస్ రెడ్డి ఈ మొత్తం కుట్రకు సూత్రధారిగా వ్యవహరించారు. గత జగన్ ప్రభుత్వం మాజీ ఐటీ సలహాదారుగా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని వాసుదేవరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కుట్ర పన్ని లిక్కర్ రవాణా టెండర్లను తమకు అనుకూలంగా మలుచుకున్నాడు. జిల్లాల వారీగా అమల్లో ఉన్న వికేంద్రీకృత రవాణా విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేయడానికి కుట్ర పన్నారు. ఈ ప్రక్రియలో ఒక్కో కార్టన్ రవాణా సగటు ధర 19.68 ఉండగా దానిని 35.57 వరకు పెంచి సిండికేట్కు భారీ లాభాలు చేకూర్చినట్లు ఈడీ గుర్తించింది.